ఈ రోడ్ గిట్లెందుకుంది, ఆ మోరి గట్లెందుకుంది, అది ఆయన మాటలు వింటుంటే కాంగ్రెస్ ఆయన మాటలు నాకు చిన్న కథ గుర్తొచ్చింది. వెనుకటికి మన తాండూరు అసంటూళ్ళనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు తిరుగులకు అలవాటు పడ్డాడు. చిన్నప్పటి నుంచే తాగుడు, గుట్కాలు, జర్దాలు, అన్ని లంగ సోపతులు, లంగ దోస్తానులు మోపైనాయి. అట్లే పెరిగి పెరిగి పెద్దగైండు. పెద్దగైనాక ఓ రోజు బాగా తాగిండు. 16-17 ఏళ్ళకి వచ్చిండు. బాగా తాగిండు. తాగినాక ఆ తాగిన మత్తులో ఇంకా తాగబుద్దయింది. ఆయనతో ఇంట్లోనే వాళ్ళ నాయన జేబు కొట్టవేయండు. జేబులోకి వెళ్ళి పైసలు తీయవేయండు. తీయవత వాళ్ళ అమ్మ వచ్చింది, పట్టుకునే దౌడమికెళ్ళి ఒక్కటి చంపింది. బుద్ధి లేదురా నీకు, దొంగతనం చేస్తావా అన్నది. వాడు తాగిన మత్తులో రోకల్ బండ ఉంటే రోకల్ బండ తీసుకొని వాళ్ళ తల్లిని కొట్టిండు. అక్కడనే చచ్చిపోయింది. తండ్రి ఊరికొచ్చిండు. ఊరికొస్తే తండ్రిని కూడా కొట్టిండు. ఆయనతో తండ్రి కూడా చచ్చిపోయిండు. ఇప్పుడు సంపితే పోలీసు వాళ్ళు అయితే ఊకోరు కదా, వెంటనే తీసుకొని పోయినరు, జైల్లో పెట్టినరు. మరి జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా. ఆ శిక్ష వేసేందుకు జడ్జి గారు ముంగట తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు మన రంజిత్ రెడ్డి సాబ్ లెక్క చాలా పెద్ద మనిషి, మంచోడు, చల్లటి మనిషి. చూసిండట, కిందికెళ్ళి మీ దాకా చూసిండట. అరే నేను చాలా మంది లుచ్చగాళ్ళని చూసినా, చాలా మంది లత్కోరగాళ్ళని చూసినా నా జీవితంలో, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా. నీకేం శిక్ష వేయాలి? సొంత తల్లిదండ్రిని చంపినవు దరిద్రుడా, ఏం చేయాలో నువ్వే చెప్పరా, నాకైతే సమజ్ అయితే లేదన్నాడట. అంటే వాడు ఏమన్నాడట ఎరికైనా, అప్పటిదాకా రుబాబుగా రొమ్మిర్చుకొని నిలబడ్డాడు. ఎగ్దం 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటిదాకా దేశం అంతా వాళ్ళే, నిన్న మొన్నటిదాకా దేశాన్ని పరిపాలించింది వాళ్ళే. మళ్ళీ ఈ రోజు వచ్చి జాతీయ పార్టీలతోనే సాధ్యం. మరి ఇన్ని రోజులు గడ్డి వీకినరా, గుడ్డి గుర్రాల పళ్ళు దోమినరా? ఇన్ని రోజులు ఏమీ లేదు చేసింది, ఇన్ని రోజులు చేసిందేం లేదు. మళ్ళా ఓటేయండి, మళ్ళా ఓటేయండి. ఇక జీవితాంతం మనం గుద్దుతూనే ఉండాలి. వాడు మళ్ళీ వంగబెట్టి నినాదం. అందుకే ఆలోచించండి. మందికి ఓట్లేసుడెందుకు, మళ్ళా వాళ్ళ దగ్గర పోయి దరఖాస్తులు ఇచ్చుడెందుకు? కాంగ్రెస్ ఓన్కి బీజేపీ ఓన్కి ఓటేస్తే ఏమొస్తుంది? రాహుల్ గాంధీ స్టాండ్ అంటే స్టాండు, సిట్ అంటే సిట్టు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఏమైతుంది వీళ్ళతోని? అందుకే ఆలోచించాలి తాండూరు ప్రజలు. ఢిల్లీ గులాములు కావాలనా, తెలంగాణ గులాబీ కావాలనా? ఆలోచించండి, ఆగం కాకండి. ఆలోచించి ఓటేయండి తప్ప 71 ఏళ్ళు జాతీయ పార్టీల పేరుతో జాతికి ద్రోహం చేసిన పార్టీలు, వాటిని నమ్ముదామా? మళ్ళీ నమ్మి మోసపోదామా? ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ వస్తాడు, మే చౌకీదార్ అంటాడు. రాహుల్ గాంధీ వస్తాడు, ఇక మా నాయనమ్మ చేసింది, మా ముత్తాత చేసిండు, మా నాయన చేసిండు, నేను టేకేదార్, ఈ దేశానికని నేను టేకేదార్ అంటాడు ఆయన. ఈరోజు ఈ దేశానికి చౌకీదార్ కాదు, టేకేదార్ కాదు, ఈ దేశానికి కావాల్సింది ఒక జిమ్మెదార్, జోర్దార్, అసల్దార్, వఫాదార్, ఇమాందార్. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ కావాలనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన ఓట్లు మనమే వేసుకుందాం, మన ఓట్లు మనమే వేసుకుందాం. తెలంగాణ ప్రజల ఆస్తిని, మన సొత్తును మన ఇంటి పార్టీ టీఆర్ఎస్కి ఇద్దాం. మన నాయకుడు కేసీఆర్ గారిని బలోపేతం చేద్దాం. ఢిల్లీకి 16 మంది గులాబీ సైనికులను పంపిద్దాం, ఢిల్లీని శాసిద్దాం. కొంతమంది మాట్లాడుతున్నారు 16 మందితోనే ఏమవుతుంది, క్యా హోతా ఇన్సే, 16 లోగోं से क्या होता అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ 16 మంది 16గానే ఉండరు. ఢిల్లీలో, ఈ దేశంలో కాంగ్రెస్ అంటే, బీజేపీ అంటే ఆ 2 పార్టీల పొడగిట్టనోళ్ళు టీఆర్ఎస్ లెక్కనే చాలా మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, మాయావతి, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. చెప్పుకుంటూ పోతే దేశంలో మన మధ్యలోనే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ పార్టీల మధ్యలోనే 150 నుంచి 170 సీట్లు వచ్చే పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకే మీరు 16 మందిని ఇవ్వండి, ఆ 16 మందికి మరొక 140 మందిని తోడు చేసి ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగిరేయాలో తెలంగాణ గల్లీ, తాండూరు గల్లీ నిర్ణయించే విధంగా మనం సవాల్గా తీసుకుందాం. చౌకీదార్ వద్దు, ఠేకేదార్ వద్దు, మనకు కావాలి కేసీఆర్ లాంటి జిమ్మెదార్ నాయకుడు, తెలంగాణను ముందుకు తీసుకొని పోతున్న నాయకుడు, దేశానికి దిశానిర్దేశం చేసే సత్తా ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడైతేనే ఈ దేశం బాగుపడుతుంది. 71 ఏళ్ళు, 1 కాదు 2 కాదు, 71 ఏళ్ళు ఈ దేశాన్ని విధ్వంసం చేసింది 2 జాతీయ పార్టీలు. పేరుకు జాతీయ పార్టీలు, కానీ నిజంగా చెప్పాలంటే జాతికి ద్రోహం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించాలి. మొన్న కాశ్మీర్లో పుల్వామాలో అక్కడ ఒక దాడి జరిగి 40 మంది సైనికులు చచ్చిపోయినారు. చచ్చిపోతే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు కానీ మేమందరం కానీ
అన్ని కార్యక్రమాలు బంద్ చేసుకున్నాం. వారం రోజుల పాటు రాజకీయాలు కూడా మాట్లాడలే. కానీ సిగ్గు లేకుండా జాతీయ పార్టీలుగా చెప్పుకునే రెండు పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీల నాయకులు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ తెల్లారి నుంచే మొదలు పెట్టిన బురద జల్లుకునే కార్యక్రమం. అందుకే నేను అంటున్నా, ఇట్లాంటి నాయకులు కావాలన్నా కేసీఆర్ లాంటి జిమ్మెదార్ నాయకుడు కావాలన్నా ఆలోచించండి, ఆగం కాకండి అని కోరుతున్నా. ముగించే ముందు మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. పెద్దలు ఒకటే మాట చెప్తారు, ఏడ కోల్పోయినామో ఏడ పోగొట్టుకున్నామో ఆడనే వెతుక్కోవాలంటారు. మొన్న తాండూరులో 2000 ఓట్లతోని ఆ ట్రక్ కూడా చుట్ల ఆగమైంది. లేకపోతే మహేందరన్న గెలిచిపోయాడు. అడ్డిమారి గుడ్డి దెబ్బలకు ఆయన కూడా గెలిచిండు. ఏం భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే ఎత్తుక్కుందాం. తప్పకుండా తాండూరులో మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ఉత్సాహం చూస్తుంటే 30-40 వేల మెజారిటీ తప్పకుండా తాండూరు నుంచే వస్తుందనే విశ్వాసం కూడా నాకు కలుగుతా ఉన్నది. इस जलसे में शामिल हमारे भाइयों से बहनों से मैं गुजारिश करता हूं, आज केसीआर जैसे जिम्मेदार लीडर की, केसीआर जैसे जिम्मेदार शख्स की और टीआरएस जैसे सेक्युलर जमात की अहम जरूरत आज इस मुल्क को है. आप एक बार देखिए, एक बार सोचिए, कल देश के वजीर आजम हमारे प्रधानमंत्री नरेंद्र मोदी, आप बता रहे कल पालामूर में, महबूब नगर में आके एक लफ्ज भी हो तेलंगाना के लिए क्या करे और आगे जाके क्या करेंगे इस बारे में कोई बात नहीं की उन्होंने. बस एक ही बात बार बार कहते गए, केसीआर ऐसे हैं वैसे हैं. अब केसीआर वैसे है जैसे हैं लोगों को मालूम है, तेलंगाना आवाम को मालूम है, इसीलिए दोबारा आपने जिताया. आप सबकी दुआओं से केसीआर साहब फिर से सीएम बन गए. मैं आप तमाम लोगों से एक ही गुजारिश करता हूं, आज अगर ये चौकीदार और ठेकेदार को कोई अगर सही रास्ता दिखा सकता है, देश को अगर सही रास्ते पे ले जा सकता है, तो सिर्फ और सिर्फ हमारे केसीआर साहब हैं. केसीआर साहब पिछले 5 सालों में कभी किसी को मजहब के नाम पे अलग करके नहीं देखे.